కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడుగుతున్నాను. జీవితంలో ఏమవుదాం అనుకుంటున్నారా నువ్వు? డాన్ అవుతా. నీతోనే మీటింగ్కి వచ్చినాం సార్. మీటింగ్ అంటే ఓన్లీ పేరెంట్స్ మీలాంటి రౌడీలకు కాదు. ట్యూబ్లైట్ మాడిపోయిన తర్వాత శాటిలైట్ ఆగిపోతుందిరా, అది నా కెపాసిటీ. అనాథాలకు కూడా అమ్మ నాన్నలు ఉంటారు, కానీ వారు ఎక్కడ ఉంటారో ఏమైనా తెలియదు. అనాథాలకు మాత్రం హక్కులుండవా? అనాథాలు భారతీయులు కారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవం మహేశ్వర అని ఒక టీచర్ని 3 దేవతలతో పోల్చారు. అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మనా. సైన్స్ అండ్ టెక్నాలజీలో కాంపిటీషన్ కండక్ట్ చేసి విద్యార్థుల్లో సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం ఉండాలంటే ప్రధానమైనవి 4. నిన్ను చూస్తుంటే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు నాకు కనిపిస్తున్నాడు. హలో హెన్రీ పాల్. వాట్ అబౌట్ ఆదిత్య? Stop, you idiot! What nonsense is this? ముందు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వండి, అప్పుడు డిలీట్ చేస్తాను. అలాగే ఇచ్చేస్తాను. అనాథనైన నాకు రవి చూపించే ఆప్యాయతలో ఒక తండ్రిని, వాణి చూపించే ఆప్యాయతలో ఒక తల్లిని, పవన్ చూపించే ఆప్యాయతలో ఒక అన్నను చూశాను. ప్రతిభ ఉన్నవాడికి కులం మతంతో సంబంధం ఏమిటండి? ఎందుకు ఎందుకు? చిన్నపిల్లని చూసి భయపడితే ఎలాగండి? వాడికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వండి. వాడే నాకు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు సార్. ఎవరు నువ్వు? విక్కిన్రా? ఒరే తీయకురా! ఏ నీకు పిచ్చా? రా పిచ్చే, నీ వల్లనే నాకు పిచ్చి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఆ విషయం కనిపెట్టా, గ్రాండ్ సక్సెస్. మతి వరకు తగ్గినట్టుంది. మతి మెరుపుదే ఉందయ్యా. సైంటిస్టులు అన్నాక వస్తుంటుంది పోతుంటుంది. పిల్లలు వాళ్ళ కెపాసిటీ టాలెంట్తో పైకి రావాలి తప్ప ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఒరే, ఈ ప్లాస్టిక్ కరిగించి మీ నాన్నల ఆటోలకు గ్యాస్ కనిపెడతానురా. ఒరే ఆదిత్య, నటించుకో, ఇదంతా నీ వల్లే. ఆదిత్య లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మీలాంటి సైంటిస్టులకు ఉంది.